అత్త కోడలు నయోమి, రూతు, వార్ప. అత్తయ్య గారు వెళ్ళిపోతుంది, కోడల్ని మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకోండి అని చెప్పింది. అయితే వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు మాత్రం నయోమిని వెంబడించింది, అత్తని వెంబడించినప్పుడు ఏం చూసి నన్ను వెంబడిస్తున్నావు, నాకే తినడానికి లేదు అంటే, నేను నీ దేవుణ్ణి చూశాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో అమ్మా అంటున్నారా, నువ్వు ఎక్కడ చేస్తావో నేను అక్కడే చచ్చిపోతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెడతానని చెప్పింది. అక్కడికి వెళ్ళింది, ఒక చిన్న ఇల్లు, అక్కడ ఉన్నారు. అత్త నేను పొలానికి వెళ్ళి పని చేసుకుని వస్తా, పరిగేరుకుని వస్తానని. పని కూడా ఎవరు ఇవ్వట్లా, పరిగేరుకుంటుంది. గుప్పిళ్ళు పిడికిలు వేస్తున్నారు, ఏరుకుంటా ఉంది. పిడికిలు ఏరుకుంటా ఉంటుంటే ఆ యజమాని చూశాడు. అక్కడున్న పొలంలో పనిచేసే వాళ్ళందరూ చూశారు. అందరూ చూసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో ఈమె కొత్తగా ఉందని చెప్పారు. అక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటో తెలుసా, ఆమె ఎవరు? అయ్యా కొత్తగా వచ్చింది, మన దూరపు బంధువు నయోమి కోడలు, కొడుకు చచ్చిపోయాడు కదా, 2 కొడుకులు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు కదా, వీళ్ళిద్దరు విధవరాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారయ్యా అని చెప్పారు. అయితే ఆమెతో చెప్పండి, ఈ పొలంలోనే ఉండమని చెప్పండి, ఇక్కడే కనిపెట్టుకుని ఉండమని చెప్పండి, వేరే పొలానికి వెళ్ళొద్దని చెప్పండి అని చెప్పాడు. తర్వాత యవనస్తులకు చెప్పాడు, ఆ అమ్మాయిని ముట్టుకోబాకండి, ఎవరు ఆ అమ్మాయి జోలికి ఎవరు పోబాకండి, విధవరాలు, యవనస్తురాలు, చిన్నప్పుడే భర్త చనిపోయాడు, ఆమె జోలికి వెళ్ళబాకండి అంటే, ఆ బోయాజు చెప్పినట్లుగా ఈమె చేసింది. ఎవరి జోలికి పోలేదు, తన పవిత్రతను కాపాడుకుంది. అందుకే బైబిల్లో రాసుంటుంది, మొదటి ప్రవర్తన కంటే కడపటి ప్రవర్తన ఇంకా ఎక్కువైపోయింది, హల్లెలూయా అని రాసుంటుంది బైబిల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసింది. తర్వాత చిన్నగా చెప్పాడు, పిడికిళ్ళు వదులుతున్నారు కదా, ఇంకా ఎక్కువ వదలండి ఆమెకి. తర్వాత పనిలో జాయిన్ అయ్యింది, చిన్న పని చేసుకుంటా ఉంది. ఆ తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉంది, ఏ రోజుకైనా దేవుడు ఆశీర్వదించబోతాడా అని. అయితే విధవరాలు పొలంలో పరిగేరుకుంటుంది, అంటే అడుక్కు తింటుందని చెప్పాలి మనం. ఇక వాళ్ళు ఏదో దయతలిచి ఒక గింజలు ఇస్తే తీసుకుని వండుకోవాలి, అది బ్రతుకు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంది, వాళ్ళు చెప్పినట్టు నమ్మకంగా ఉంది, వేరే పొలాలకు వెళ్ళలేదు, యవనస్తుల జోలికి పోలేదు, ఆ కుండలో నీళ్ళే తాగమన్నాడు, అక్కడే ఉండమన్నాడు, ఉన్నది అలాగే ఆయన చెప్పినట్టు ఉంది. ఒకరోజు వాళ్ళ పద్ధతి ప్రకారం ఈమె యవనస్తురాలు మళ్ళీ వివాహం చేయాలి. కాబట్టి ఎవరు వివాహం చేయాలంటే, అదిగో పలానా వాళ్ళు వీళ్ళకి దగ్గర బంధువులు అవుతారు, వరుస అవుతారు. వాళ్ళల్లో ఒక ఆయన పొలం యజమాని బోయాజు, గట్టిగా చప్పట్లు కొట్టండి. పొలం యజమాని బోయాజు ఒక ఆయన, వరుస ఆయన. ఈయనకు ముందు ఇంకొక ఆయన ఉన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా మరి ఆ అమ్మాయికి నువ్వే పెళ్లి చేసుకోవాలి, ఒక బతుకు ఇవ్వాలయ్యా అని చెప్తే, నాకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనతో మాట్లాడండి అన్నారు. ఆయన చేసుకోకపోతే ఆ తర్వాత మనం చూద్దామని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, నేను చేసుకోను, నేను ఏలుకోను, నాకొద్దు, నాకేం సంబంధం లేదని రాసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఓకే నీకు ఇష్టమే కదంటే అని. అప్పుడు బోయాజు రూతుని ఆయన పెళ్లి చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. పెళ్లి చేసుకున్న తర్వాత నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఏ పొలంలో అయితే 4 గింజలు ఏరుకుందో అదే పొలంలో కుర్చీ వేసుకుని కూర్చుంది. చాలామంది పేదవాళ్ళు వస్తారు, అమ్మ ఆకలి వేస్తుందంటే తీసుకెళ్ళండి. ఏంటమ్మా అంటే, నేను కూడా ఇదే స్థితిలో నుండి. మనం ఏం చేస్తాం, మన స్థితిగతుల్ని మర్చిపోతాం. ఆమె దగ్గరికి చాలామంది పేదవాళ్ళు వచ్చి కొంగు చాపి, ఆ బయట అలాగా ఇందులో గింజలేయమ్మా అంటే, వేసుకో ఇంకా తీసుకెళ్ళి. అమ్మ ఏంటి నువ్వు అంటే, నేను కూడా అదే స్థితిలో ఉన్నాను, అదే స్థితిలో నుంచి నేను వచ్చాను కాబట్టి ఈరోజు అనేక మందికి సహాయం చేసే స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిన్ను దేవుడు పొలం మీద సూపర్వైజర్ కాదు, విచారణకర్త, ఎంక్వైరీ ఆఫీసరు కాదు, మేనేజరు కాదు,
ఆ పొలానికే నిన్ను హక్కుదారులాగా ఆస్తికి కర్తగా చేయబోతున్నాడు. హల్లెలూయా.